హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఇవాళ వీడియో అయితే ఒక అథాంటిక్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఏ కర్రీ కావాలన్నా మనకు ఆనియన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి కదా. సో ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా, 4 లవంగాలు, అలాగే 3 ఇలాయచీ, 1 ఇంచ్ సిన్నమన్ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్, అలాగే 1 గ్రీన్ చిల్లీ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత నేను ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్‌లో 1 టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ ఏసి పక్కన పెట్టునిన్నాను. ఈ ఎగ్స్ మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది పక్కన తీసేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్ అదే ఆయిల్‌లో వేసేసుకొని ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన ఎళ్ళేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. అది పచ్చి వాసన ఎళ్ళిన తర్వాత ఇందులోనే 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని మిక్సీ పట్టేసి ప్యూరీ చేశాను. అది యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ మనకు టేస్ట్‌కి సరిపడంత, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, నా స్పూన్ చిన్నగుంది కాబట్టి 2 టైమ్స్ ఏసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, మనకు కారంకి సరిపడేంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ టీ స్పూన్ ఏసుకుంటున్నాను. మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ చూడండి. ఆయిల్ అనేది ఎడ్జెస్‌లో సెపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు కుక్ చేసుకొని ఇందులో ఒక 10-12 కాజుని పౌడర్ లాగా చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకు బైండింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. 2 టీ స్పూన్ శనగపిండి వేస్తున్నాము. ఇది వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది చాలా బాగొస్తుంది. కాజు పౌడర్ అండ్ శనగపిండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో. కొంచెం వాటర్ ఎయాలి, లేకపోతే కింద స్టిక్ అవుతుందనమాట. 5-7 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. శనగపిండి ఏసిన తర్వాత ఒక 2 మినిట్స్ రోస్ట్ చేయండి, లేదంటే కొంచెం పచ్చి వాసన వస్తుందనమాట. 5-7 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసేయండి. ఆ వాటర్ మనకు బాయిల్ అవ్వాలనమాట. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేస్తాము. నేను చెప్పినట్టు గనక ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు కొంతసేపటి తర్వాత మనకు కర్రీ అనేది వాటరీ అయిపోతుందని. అలా వాటరీ అవ్వకుండా ఉండాలంటే మనం శనగపిండి యాడ్ చేయాలి. అదొక సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొరియాండర్. ఇంకో విషయం ఏంటంటే ఇందులో కాజు పౌడర్ అనేది మనకు ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది వేస్తే మన కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం మళ్ళా 5-7 మినిట్స్ కుక్ చేసుకుంటాము. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో గానీ, చపాతీలోకి గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను కొత్త రెసిపీతో. అంతవరకు బాయ్ బాయ్.